గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు సాటర్డే వచ్చేసరికి నిన్న 11:30 అయింది. ఇంటి ఎదురు కారు పార్కింగ్ లేక ఇక్కడ పెట్టాం. అది మన కారు పార్కింగ్. కార్ అక్కడ పెట్టేసి లెట్స్ గో ఫర్ వాక్. బేసికల్గా ఇప్పుడు టైం వచ్చేసి 7:15 అయింది, బట్ నిన్న టైం అయితే 8:15 అనమాట. ఎందుకంటే డేలైట్ సేవింగ్ అనేది ఆఫ్ అయింది. డేలైట్ సేవింగ్ అంటే వింటర్లో ఒక 1 అవర్ ముందుకు వచ్చింది అనమాట. ఇప్పుడు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ వెనక్కి వెళ్ళింది. ఇప్పుడు ఇండియన్ టైంకి మనకి 3.5 అవర్స్ డిఫరెన్స్. నిన్నటి దాకా అయితే 4.5 అవర్స్. అందుకే నేను ఈరోజు 1 అవర్ లేట్గా పోస్ట్ అయింది వీడియో. పొద్దున్నే లెగిసి మనం టైల్ షాప్కి వెళ్తున్నాం. అదే చెప్పే కదా, రెనోవేషన్ అని జూలైలో. సో టైల్ షాప్కి వెళ్ళి టైల్స్, బాత్ టబ్బు ఇవన్నీ ప్రైజెస్ చూసి ఎలా ఉంది సిచ్యువేషన్ అంతా చూసి చూద్దాం. అక్కడికి వెళ్ళాక ప్రైస్ రేంజ్ ఏంది, మళ్ళీ మనకి ఎట్లాంటివి కావాలి. యాక్సిడెంటల్గా ఒక షాప్కి వస్తే ఇంకో షాప్కి కూడా వెళ్తున్నాం అనమాట. అది వచ్చేసి ఆలీ ఎక్స్ప్రెస్ స్టోర్. ఆలీ ఎక్స్ప్రెస్ అని పేరు ఉండదు, దాని పేరు ఎంఆర్ డై అంట, అంటే మిస్టర్ డై, అది షాప్ పేరు. ఆలీ ఎక్స్ప్రెస్ స్టోర్ ఇది. ఏదో వచ్చా, మనకు బలుగు కావాలి, తక్కువలో ఉంది, గరాజ్లోకి, కార్కి పర్లేదు, రీజనబుల్గా ఉన్నాయి ప్రైస్. ఇంకేమన్నా ఉంటే చూద్దాం. కుక్కగాడికి లీస్ చూద్దాం అనుకుంటే దొరకట్లా. చిన్న కుక్కలు ఉన్నాయి కానీ పెద్ద కుక్కలు లేవు. ఇవి అయితే ఏం లేదు, ఒక్క దెబ్బకి తెంపుతాడు మనోడు. అంత మామూలుగా లేదు, అంతా చైనా ఐటెంలు అనేది తీసుకొచ్చి పెట్టారు. చాలా ఉన్నాయి, అన్నీ చైనా ఐటమ్సే. నెక్స్ట్ మనకి వేటలతో చాలా పని ఉందన్నమాట. వేటలతో కమింగ్ డేస్లో. ఆలీ ఎక్స్ప్రెస్ ఇన్ స్టోర్ ఇది. ప్రతి షాపింగ్ మాల్లో పెట్టాడు వీడు. అక్కడ బిల్ అయిపోయింది. ఇప్పుడు మనం వెళ్ళేది నెక్స్ట్ హీరియో. ఇదేంటో తెలుసా? వుడ్ అనుకుంటున్నారా? కాదు, టైల్. వీడి మరి ఎట్ట పెట్టాడో, ఇది టైల్, వుడ్ కాదు. ఇది బాగుంది. బేసిక్గా ఇది వచ్చేసి ఓన్లీ టైల్ షాప్ అనమాట. సో ఒకటైతే ఫిక్స్ అయ్యాం, ఇది తీసుకుందామని. కుక్కగాడి వల్ల వాడు మామూలు వుడ్ ఫ్లోర్ అయితే కష్టం వాడితో. సో ఇది వుడ్ కాదు, సంథింగ్ లైక్ మన ప్యాడ్లు ఉన్నట్టు ఉంది. దీని వెనక వైట్. ఇక్కడ ఫ్లవర్ షాప్ ఉంది, 24/7 అనమాట. బొకే కొనుక్కోవడానికి, గర్ల్ ఫ్రెండ్లకి ఇవ్వడానికి వాళ్ళకి. మనకి ఇక్కడ ఇండియాలో నాకు తెలిసి కోకులు అవి అమ్ముతున్నారు, వీళ్ళు బొకేలు కూడా అమ్ముతున్నారు. ఇప్పుడు మనం వచ్చేసి మన ఇంటి దగ్గరికి వెళ్తున్నాం. ఇది మన ఇంటికి 8 కిలోమీటర్స్ దూరంలో ఉంది ఈ షాపింగ్ మాల్. ఇప్పుడు మనం మన ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఇంటి దగ్గరికి అక్కడ ఇంటికి వాల్ పేపర్స్ అలాంటివి చూడాలి ఇప్పుడు వెళ్ళి. ఇప్పుడు ఫక్డప్ అనమాట. సైకిల్ మీద వెళ్తున్నారా వాళ్ళు, మనం ఇప్పుడు ఓవర్ ట్రాక్ చేయకూడదు. ఇప్పుడు ప్లేస్ ఉంది కాబట్టి ఇప్పుడు చేయాలి. ఇప్పుడు వచ్చేసి మనం గార్డెన్ షాప్కి వెళ్తున్నాం. నేను వెళ్ళను లోపలికి. ఇదే ప్లాన్ షాపు. ఆనియా వచ్చేసింది, వెళ్తున్నాం. ఈరోజు మన లంచ్ వచ్చేసి ఎస్పరాగస్తో చేసింది ఆనియా. ఏదో స్పైసీ యాడ్ చేసిందంట. ఫ్రైడ్ చికెన్, ఎయిర్ ఫ్రైయర్. ఓకే, దాన్ని ఏమో అంటారు మన దగ్గర, ఏమో చెట్లుకి సంబంధించిన దాన్ని ఏదో అంటారు. అదేలే. ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత లంచ్ చేసి రెడీ అయ్యి ఇప్పుడు మన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాం అన్నమాట. కొత్త ఫ్రెండ్స్ని పరిచయం చేస్తాం. మన యూరోపియన్ యూనియన్ ఇమిగ్రెంట్స్కి రూల్స్ మార్చేసింది అన్నమాట. అది బిట్కాయిన్ ATM. ఇప్పుడు వచ్చేసి మన ఫ్రెండ్ వంశీ వాళ్ళ ఫ్లాట్కి వచ్చాం అన్నమాట. మన వాళ్ళని కలిసేసి హాయ్ బాయ్ చెప్పేసి
కొద్దిసేపు ఇక్కడ ఉండి అరౌండ్ 10కి నరేష్ వస్తాడు ఇండియా నుంచి విత్ ఫ్యామిలీ అరైవ్ అవుతున్నాడు. సో నరేషన్ పికప్ చేసుకునేది ఉంది. తను పికప్ చేసుకొని ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఇంటికి అట్లీస్ట్ ఈ రోజన్నా ఎర్లీగా వెళ్దాం. ఇంట్లో షంట్లు పడుతున్నాయి. వంశీ వాళ్ళ రూమ్లో పకోడీ, వీళ్ళు ఆయిల్లో చేసుకున్నారు పకోడీ. ఆయిల్ తినట్లేదు కాబట్టి ఎయిర్ ఫ్రైయర్ పకోడీ నాకు వీడే వంశీ చూసే ఉంటారు. ఏ ఊరు మీది? కర్నూలు నంద్యాల. మామూలుడు కాదు, తీసేస్తానే ఉన్నంటే. వీడియో హాయ్ చెప్పండి. వంశీ, అభి, కార్తీక్. హలో. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 555555కి SMS చేయండి. వర్క్ ఫర్ మీ. థ్యాంక్ యూ. అయిపోయింది. నరేష్ వచ్చాడు, ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తున్నాడు. ఇలా ఆయన పికప్ చేసుకోవాలి. లగేజ్ చాలా ఉంది. కళ్యాణ్, నేను, నరసింహ ముగ్గురం. అందుకే లేదంటే ఈరోజు ఇక్కడ జాగారం అయ్యేది. ఓకే, వీ విల్ మీట్ యూ ఇన్ ఎయిర్పోర్ట్. ఇక్కడ కూడా మనలానే బయాస్డ్ ఉంటాయి. ఒకే ఒక ఛానల్ కొద్దిగా న్యూట్రల్ ఉంటుంది, మిగిలిన 3 ఛానల్స్ బయాస్డ్ ఉంటాయి అన్నమాట. ఏ పార్టీ వాడు ఆ పార్టీ వాడికి భజన చేసుకోవడమే. పికప్ చేసుకోవడానికి కిందకనమాట. సో ఇది మనం కింద ఉన్నాం, పైన డిపార్చర్స్, కింద అరైవల్స్. లోత్నిస్కో షాపిన్ వు వర్షావియా అంటే లోత్నిస్కో అంటే ఎయిర్పోర్ట్, షాపిన్ అంటే ఇక్కడ మ్యూజిషియన్ అనమాట. వాడు మంచి గిటార్ ప్లేయిస్టో ఎవడో సంథింగ్ మ్యూజికల్ సంబంధించినవాడు. వర్షావియా అంటే వర్షావా. దట్స్ ఇట్. ఇదిగో వచ్చారు ప్రణీష్, అడుగు, నరసింహ, నరేష్ వాళ్ళ వైఫ్. మేము లగేజ్ మాత్రం నేను సరదాగా వచ్చేసాడు, ఏం పని పాట లేకుండా. ఈ కారు మనకి కార్గో లాంటిది అనమాట. ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు లగేజ్. ఏందన్నా కళ్యాణ్, అంతేనా? సీట్లు మడిస్తే ఇంకా మొత్తం దోశ. అదే ఇల్లే కాపురం కూడా పెట్టుకోవచ్చు లోపల. వీళ్ళందరూ కళ్యాణ్ అన్న కారులో నరసింహ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. మా ఆవిడ మీద గౌరవంతో ఇంటికి వెళ్తున్నా. ఓకే గైస్, అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇట్స్ ఆల్మోస్ట్ 11:30 నైట్. సో గుడ్ నైట్, సీ యూ టుమారో.